హలో అండి. ఈరోజు సాయంత్రం అయితే మేము బిల్డింగ్ పైకెళ్ళి అలా సరదాగా కైట్స్ అయితే ఎగరేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. చిన్ననాటి జ్ఞాపకాలైతే నాకు ఒక్కసారిగా గుర్తొచ్చేసినాయి. చిన్నప్పుడైతే నేను ఇలా పతంగులైతే చాలా ఎగరేసేదాన్ని. మా ఇంట్లో అబ్బాయిలు లేరు కాబట్టి మా అమ్మ, నాన్న మాకు ఏ ఆట ఆడుకున్నా పూర్తిగా స్వేచ్ఛ అయితే ఇచ్చారు. చిన్నప్పుడు ఇలా నేను కైట్స్ అయితే చాలా ఎగరేసుకునేదాన్ని. గల్లీలో ఉండే అన్నదమ్ములతో పాటుగా నాకు గూడా పతంగి కొనిచ్చేవారు. ఒక వాటర్ బాటిల్‌కి దారం జుట్టుకొని ఏ దారం ఉంటే ఆ దారంతో అయితే పతంగులు ఎగరేసుకునేవాళ్ళమనమాట. నిజంగా నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలైతే ఒక్కసారిగా గుర్తొచ్చాయి. ఒకసారి బాల్యం తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రాదు గాబట్టి పిల్లలైతే ఆడుకుంటామంటే వాళ్ళని కొద్దిసేపు ఆడుకోనివ్వండి. ఇలా మేము కైట్స్ ఎగరేసుకుంటున్నాం. వాళ్ళ డాన్సుల్లో వాళ్ళున్నారు. అందరం కలిసి గల్లీలో పిల్లలతో పాటుగా చాలా ఎంజాయ్ చేసినామనమాట. నేను అందరికి ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు చైనా మాంజాలొస్తున్నాయి గదా! అవి చాలా పవర్‌ఫుల్ అనమాట. వాటితో ప్రాణాలు పోయే అవకాశాలున్నాయి గాబట్టి, పిల్లలు జాగ్రత్తగా మామూలు దారాలతో అయితే కైట్స్ దయచేసి పిల్లలు ఎంత ఏడ్చినా గాని, ఈ చైనా మాంజాలు మాత్రం పేరెంట్స్ అస్సలు కొనివ్వకండి. ఏ దారం వేసుకున్నా కైట్ పైకెళ్ళిన తర్వాత ఊడిపోక తప్పదు కాబట్టి, ఏ దారం వేసుకున్నా ఏం గాదు. పతంగ అయితే ఖచ్చితంగా ఏ దారంతో అయినా ఎగురుతది గాబట్టి, అందరూ జాగ్రత్తగా అయితే కైట్స్ ఎగరేసుకోండి.